హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అండి. 10th మరియు ఐటీఐ అర్హతతో వర్క్షాప్ స్టాఫ్ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి కేవలం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి లేవండి. కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక అనేది నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బోత్ ఏపీ అండ్ టీఎస్ అభ్యర్థులు ఇరువురు కూడా అర్హులేనండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి జారీ చేయడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ వర్క్షాప్ స్టాఫ్ ఇన్ వేరియస్ కేటగిరీస్ గ్రూప్ సి కేటగిరీలో వర్క్షాప్ స్టాఫ్ పోస్టుల భర్తీకై పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరడమైందండి. ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి జూన్ 15, 2024 నుంచి అందుబాటులో కలవు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ జూలై 14, 2024. ఫీజు అనేది చెల్లించడానికి గాను చివరి తేదీ జూలై 16, 2024 అండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి దరఖాస్తు చేసుకునే పోయే అభ్యర్థులు సిటియు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.chdctu.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి రాత పరీక్షకు సంబంధించి ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్కి ఒక 1 వీక్ ముందు మీకు ఆన్లైన్లో ఈ యొక్క వెబ్సైట్ యందు డిస్ప్లే చేయబడతాయండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ కూడా www.chdctu.gov.in వెబ్సైట్ నుంచి వారి యొక్క ఈ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. కేటగిరీ వైజ్ పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 68 పోస్టులను భర్తీ చేస్తున్నారండి. మెకానిక్ విభాగంలో చూసుకున్నట్లయితే మొత్తంగా 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత 10+2 అర్హతతో పాటుగా సంబంధిత విభాగములు అంటే మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలండి. వీరికి పే స్కేల్ 5,200 నుంచి 20,200 వరకు ప్లస్ గ్రేడ్ పే అనేది 2,800 రూపాయలు గ్రేడ్ పే తోటి లెవెల్ 5 పే స్కేల్ అయితే అందజేయబడుతుందండి. ఏజ్ లిమిట్ అనేది 1/1/2024 తేదీ నాటికి గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ కానీ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు అనేవి 4 ఉన్నాయండి. జనరల్ కేటగిరీలో 3, ఓబీసీలో 1 ఉంది. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉత్తీర్ణత కోరడం జరిగింది. దీంతో పాటుగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యందు ఐటీఐ సర్టిఫికేట్ని కలిగి ఉండాలండి. పే స్కేల్ అనేది 5,200 నుంచి 20,200 వరకు లెవెల్ 5 పే స్కేల్ అయితే అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ అనేది 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి కోరడం జరిగింది. నెక్స్ట్ కార్పెంటర్ పోస్టులకు సంబంధించి జనరల్ విభాగంలో 4, ఓబీసీలో 1 మొత్తంగా 5 పోస్టులు ఉన్నాయండి. 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా ఐటీఐని కార్పెంటర్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి. పే స్కేల్ అనేది లెవెల్ 5 పే స్కేల్ కింద 5,200 నుంచి 20,200 ప్లస్ 2,800 రూపాయలు గ్రేడ్ పే కింద అందజేయబడుతుందండి. ఏజ్ లిమిట్ 1/1/2024 తేదీ నాటికి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెల్డర్ పోస్టు సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 1 పోస్ట్ ఉందండి. 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా ఐటీఐని వెల్డర్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. పే స్కేల్ అనేది అన్ని పోస్టులకు సమానంగా ఉందండి. 5,200 నుంచి 20,200 ప్లస్ గ్రేడ్ పే 2,800 రూపాయలు. ఏజ్ లిమిట్ అనేది 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఫిట్టర్ పోస్టుకు సంబంధించి జనరల్ కేటగిరీలో 17, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 5, ఓబీసీలో 8, ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయండి. 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా ఐటీఐని ఫిట్టర్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ఫిట్టర్ పోస్టుకు సంబంధించి జనరల్ కేటగిరీలో 4, ఓబీసీలో 1 ఉన్నాయండి. 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా ఐటీఐని ఫిట్టర్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. పే స్కేల్ అనేది లెవెల్ 4 పే స్కేల్ అందజేయబడుతుందండి. నెక్స్ట్ అసిస్టెంట్ వెల్డర్ పోస్టు సంబంధించి
జనరల్ కేటగిరీలో 4, ఓబీసీలో 1 ఉన్నాయండి. 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా ఐటీఐ వెల్డర్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. పే స్కేల్ లెవెల్ 4 పే స్కేల్ అండి. 5,200 నుంచి 20,200 ప్లస్ 2,400 గ్రేడ్ పే అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదండి. అసిస్టెంట్ కార్పెంటర్ పోస్టు సంబంధించి జనరల్ కేటగిరీలో 1 వేకెన్సీ కలదు. మెట్రికులేషన్ అర్హతతో పాటుగా ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. లెవెల్ 4 పే స్కేల్ అందజేయబడుతుందండి. 1/1/2024 తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. జూనియర్ టెక్నీషియన్ మెకానిక్ పోస్టు సంబంధించి జనరల్ కేటగిరీలో 2 కలవు. ఈ పోస్టు సంబంధించి అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా మెట్రికులేషన్ పూర్తి చేస్తూ మోటార్ వెహికల్ ట్రేడ్ యందు సర్టిఫికేట్ కోర్సును కలిగి ఉండాలండి. పే స్కేల్ అనేది 5,200 నుంచి 20,200 వరకు లెవెల్ 2 పే స్కేల్ అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 37 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ టైర్మ్యాన్ కమ్ రబ్బర్ ఎక్స్పర్ట్ సంబంధించి జనరల్ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయండి. మెట్రికులేషన్ అర్హతతో పాటుగా టైర్మ్యాన్ ఆర్ రబ్బర్ ఎక్స్పర్ట్ ట్రేడ్ యందు సర్టిఫికేట్ కోర్సును కలిగి ఉండాలి. పే స్కేల్ అనేది 5,200 నుంచి 20,200 ప్లస్ 1,900 గ్రేడ్ పే అందజేయబడుతుందండి. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 37 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ విభాగానికి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఉన్నాయండి. మెట్రికులేషన్ అర్హతతో పాటుగా వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ట్రేడ్ యందు ఐటీఐ కోర్సును కలిగి ఉండాలి. పే స్కేల్ అనేది లెవెల్ 4 పే స్కేల్ అందజేయబడుతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 37 సంవత్సరాలు. ఈ పోస్టులన్నింటికీ కూడాను ఒక రాత పరీక్ష నిర్వహించబడుతుందండి. రాత పరీక్ష అనేది 2 పార్ట్స్గా నిర్వహించబడుతుంది. డ్యూరేషన్ అంటే టైం పీరియడ్ 2 అవర్స్ ఇస్తారండి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 100 ప్రశ్నల్లో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లీష్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్తో ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలు, జీకే 10 ప్రశ్నలు, ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు ఉంటాయండి. నెక్స్ట్ పార్ట్ 2లో రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఏ ట్రేడ్లో అయితే పూర్తి చేశారో ఆ ట్రేడ్కి సంబంధించిన ప్రశ్నలు 50 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే చండీగఢ్లో నిర్వహించబడుతుందండి. సెలక్షన్ క్రైటీరియా అనేది 100 మార్కులకి ఉంటుందండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు. ఇక ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే అన్ని పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు డిఎస్ఎం వారికి యాజ్ పర్ రూల్స్ వారికి ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ చెల్లించవలసి ఉంటుందండి. చెల్లించేందుకు చివరి తేదీ జూలై. అప్లికేషన్ ఫీ జనరల్ మరియు ఓబీసీ మరియు ఈఎస్ఎం జనరల్ మరియు డిఎస్ఎం జనరల్ అభ్యర్థులకి 800 రూపాయలు గాను, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ డిఎస్ఎం జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపాయలు గాను అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందండి. ఫీ ఒకసారి పే చేసినట్లయితే అది రిఫండ్ చేయబడదు. కాబట్టి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వారి యొక్క అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫీ చెల్లించాల్సిందిగా కోరడం జరిగింది. హౌ టు అప్లై ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను www.chhdctu.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. డేట్ ఆఫ్ రిటన్ టెస్ట్ రాత పరీక్ష యొక్క తేదీ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ప్రచురితం జరుగుతుంది. సో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఇక అభ్యర్థులు అంటే ఎంపిక కాబడిన అభ్యర్థులకి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ టైంలో వారి ట్రేడ్స్కి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th పాస్ అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, 10+2 అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఈఎస్ఎం డిశ్చార్జ్ బుక్ ఆర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ స్క్రూటినీ టైంలోన సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. అంటే స్క్రూటినీ కోసం చూపించవలసిందిగా కోరడం జరిగింది. ఇక క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ చూసుకున్నట్లయితే 14/7/2024. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక దీనికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.